యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. ఉందునని సెలవిచ్చిన దేవుడు సదాకాలము నేను మీతో కూడా ఉందునని వాగ్దానము చేసిన దేవుడు మనతో కూడా ఉన్నారు గనుక ఆయనకు ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు మహిమ కలుగును గాక. నేటి దినమందు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మీకు, మీ కుటుంబాలకు దేవనామమున శుభములు, ఆశీర్వాదాలు దేవుడు మీకు మెండుగా అనుగ్రహించును గాక. వాక్యము కొద్ది నిమిషాలు మీరందరూ శ్రద్ధగా వినాలని దేవుని పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. వాక్యము మన జీవితాల్లో చాలా విలువైంది. ఒక విశ్వాసి వాక్యం లేకపోతే బ్రతకలేడు. శరీరానికి ఆహారము ఎంత అవసరమో ఆత్మకు వాక్యము అంత అవసరం. ఒకవేళ వాక్యాన్ని నింపుకొనని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు బలహీనులు అనబడే విషయాన్ని గమనించాలి. వాక్యము లేని వారు, వాక్యమును చేర్చుకొనని వారు, వారు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. ఎందుకు ప్రమాదకరమైన వాళ్ళు అనంటే, వాక్యము వారిలో లేనప్పుడు వారిలో సైతాను యొక్క ఆత్మ, వారిలోనికి దురాత్మ ప్రవేశిస్తుంది. అలాంటి వారు చాలా ప్రమాదకరమైన వారు. ఒక పిచ్చోనికి చేతికి రాయిచ్చి అని కొట్టద్దు అంటే కొట్టడా? ఖచ్చితంగా కొడతాడు. గనుక మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పడం జరిగింది, అన్యులకైనా సేవ చేయొచ్చు గాని క్రైస్తవులకు సేవ చేయాలంటే చాలా కష్టం. వారు తెలియకుండా మాట్లాడతారు, అన్యులైన వారు తెలియకుండా మాట్లాడతారు, నువ్వు తెలిసి మాట్లాడతావు. వారు తెలియకుండా అపార్థము చేసుకుంటారు, నువ్వు తెలిసి అపార్థం చేసుకుంటావు. వారు తెలియకుండా దైవ సేవకులు తిడతారు, నువ్వు తెలిసి తిడతావు. వారు తెలియకుండా, అన్యులైన వారు తెలియకుండా నిందలు వేస్తారు, నువ్వు తెలిసి నిందలు వేస్తావు. వారు తెలియకుండా దేవుని మాట వినరు, నీకు తెలిసి కూడా దేవుని మాట విన్నావు. అంటే ఎంత ప్రమాదకరమైన వాళ్ళు అనంటే, ఇలాంటి వారు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. గనుక మీ ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది దేవుని వాక్యమును హృదయంలో నింపుకోవాలి. గడిచినటువంటి దినాల నుండి ఒక అంశము పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును గూర్చి మాట్లాడుతున్నారు. అంశం ఏంటి చెప్పండి? సంఘము ఎలా ఉండాలి? దాదాపు 13 అంశములైపోయాయి. 13 అంశములు. నేటి దినమందు ఒక 2 అంశాలు ఉన్నాయి. వీలైతే వాటిని రోజు పరిశుద్ధాత్మ దేవుడు ముగించడానికి ప్రయత్నము చేస్తారు, గమనించాలని తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుడైనటువంటి పౌలు
తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. 10వ వచనం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడ జనులు మిమ్మును గూర్చి తెలియచెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచి పెట్టి జీవము కలిగిన వాడును సత్యవంతుడగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చుచున్న ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారు తెలియచేయుచున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్య భాగములో చూస్తే గడిచినటువంటి దినములలో విగ్రహములను విడిచిపెట్టిన సంఘం. ఈరోజు 14వదిగా మీకు చెప్పే మాట, ఆ సంఘము దేవునికి చెప్పండి దాసులు కలిగే, దేవునికి వారు ఎలాగున్నారంటే దాసులైనటువంటి సంఘంగా ఉన్నారు. దేవునికి దాసులగుటకు అని అన్నారు. ప్రభునందు ప్రియులారా, మీకు చెప్పే మాట ఏమిటంటే జాగ్రత్తగా వినాలి. ఆ సంఘము ఎవరికి దాసులు? దేవునికి దాసులు. ఆ సంఘము దేవునికి దాసులైనటువంటి సంఘం. ఒక మాటలో చెప్పాలంటే ఆ సంఘము దేవుణ్ణి గౌరవించి, అయ్యా నీవు గొప్పవాడవు, నీవు శక్తి కలిగిన వాడవు, నీవు బలము కలిగిన వాడవు, నీవు పరాక్రమము కలిగిన వాడవు, నా నిమిత్తమై నువ్వు దాసుని స్వరూపము ధరించావు గనుక సంఘముగా ఉన్న నేను ఎప్పుడు నీ పాద దాసిగా నేను ఉంటానని దాసిగా ఉన్న సంఘం అది. ఎవరికి దాసురాలు అనంటే దేవునికి దాసురాలు. ఆ సంఘం దేవునికి దాసురాలు. అందుకే మీరు చాలా బాగా గమనించాలి. కొన్ని సందర్భాల్లో మనం అంటాం, చాలా సందర్భాల్లో మనం అంటాం, వాళ్ళకి దాసులైపోయినారు. వాళ్ళు ఏమైపోయారు? భార్యకు దాసుడైపోయాడు వాడు, ఇంకా మాట విన్నాడు. భర్తకు భార్య ఏమైపోయింది? దాసి అయిపోయింది. ఏమైపోయింది? దాసి అయిపోయింది. అంటే కొన్ని సందర్భాల్లో మనము ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాం. అయితే క్రైస్తవ సంఘముగా మనము ఎవరికి దాసులు కావాలంటే దేవునికి దాసులు కావాలి. అయితే మనుషులు క్రైస్తవ సంఘము దేనికి దాసులైపోయారంటే అవిశ్వాసానికి దాసులైపోయారు, తిరుగుబాటుకు దాసులైపోయారు, పాపానికి దాసులైపోయారు, లోకానికి దాసులైపోయారు, తాగుడుకు దాసులైపోయారు, అబద్ధానికి దాసులైపోయారు, మోసానికి దాసులైపోయారు. అయితే ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవ సంఘము ఎలాగుంది అని అంటే లోకానికి దాసుడుగా ఉంది. లోకానికి దాసుడుగా అంటే ఒక మాటలో చెప్పాలంటే పాపానికి దాసుడుగా ఉంది. మన జీవిత కాలములో దేవుడు మనకు చేసిన మేలును బట్టి మనము ఏం చేయాలంటే దేవునికి దాసులై ఉండాలి. ఈ సంఘము ఈ సంఘం ఏం చేసిందంటే దేవుని కొరకు దాసులుగా ఉండింది. కానీ ఈ సంఘము క్రీస్తు కొరకు ఒక దాసురాలుగా బ్రతికింది. కానీ అది తిరుగుబాటు చేసిన సంఘము కాదు. గమనించే మాట. అందుకే ఆ సంఘానికి యేసుక్రీస్తు వారిని గూర్చి తెలుసు. ఏంటి అని అంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం.
మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తాను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకొనెను. చాలు. ప్రభునందు ప్రియులారా, ఈ సంఘమునకు తెలుసు, ఏమి తెలుసు అంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకోడని భాగ్యము ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి తను తానే రిక్తునిగా చేసుకొనెను. ప్రభునందు ప్రియులారా, ఆయన దాసునిగా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం. దాసుడంటే యజమానుని యొద్ద ఎప్పుడు యజమానునికి లోబడి పనిచేసేవాడు దాసుడు. ఎవరు చెప్పండి? దాసుడు అంటే ఎవరంటే యజమానుని యొద్ద తాను పనిచేస్తూ ఆ యజమానునికి లోబడి అక్కడ దాసుడుగా ఉన్నవాడు, దాసుడుగా అక్కడ పనిచేస్తున్న వానికి పేరేంటంటే దాసుడు. మీరు మీ పెద్దల కాలంలో చాలా కుటుంబాల్లో మీరు గాసగాని పని అంటారు కదా, తండ్రపల్లి ఏమంటారు? గాసగానిగా ఉన్న అంటే ఒక ఇంట్లో పనివాడిగా దాసుడిగా ఉన్న. కొన్ని సందర్భాల్లో ప్రభునందు ప్రియులారా, ఒక మాటలో చెప్పాలంటే ఒక ఉద్యోగానికి వెళ్ళే వ్యక్తి తాను దాసుడే, అంటే దాసునిగా పని చేయాలి, దాసునిగా పని చేయాలి. అయితే దాసుడిగా ఉంటేనే తప్ప నువ్వు హెచ్చింపబడడానికి గొప్ప అవకాశం ఉంది. అందుకే ఈ వాక్య భాగములో చూస్తే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించాడు. అంటే పని చేసేవాడిగా ఉన్నాడు. ఎవరికి పని చేస్తున్నాడంటే ఈ భూలోకములో నశించిపోయిన మన కొరకు ఆయన దాసుడిగా పనిచేశాడు. ఆయన దాసుడుగా ఉన్నప్పుడు నమ్మకంగా పనిచేశాడు. ఎలాంటి నమ్మకంగానంటే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనంటే పాపులైన వారిని రక్షించడానికి వచ్చాడు. చాలా మంది ఇప్పుడు క్రిస్మస్ రాబోతుంది, క్రిస్మస్ ఈ సమయంలో చాలా మంది ఏం చేస్తారంటే బాగా డాన్సులు వేస్తారు, మంచి మంచి బట్టలు, పట్టు చీరలు, మంచి సూటు బూటు రకరకాలుగా ధరిస్తారు. మా ఇంటికి మంచి పెయింటింగ్ వేస్తారు, మంచి మంచి పిండి వంటలు, రుచికరమైన పిండి వంటలు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అని అందరూ కలిసి సంతోషిస్తారు. సంతోషించడము తప్పు కాదు, కానీ దేవుణ్ణి పక్కకి పెట్టి సంతోషించడం తప్పు. దేవుణ్ణి పక్కకు పెట్టి సంతోషించడం తప్పు. అందుకే మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకు వచ్చారంటే ఆయన దాసుడిగా, అంటే ఈ భూలోకములో ఉన్న మానవులకు పరిచర్య చేయడానికి వచ్చారు. ఏంటి ఆయన పరిచర్య అనంటే ఆయన రాజ్యాన్ని గూర్చి చెప్పాడు. ఏంటి ఆ రాజ్యం అనంటే అంతము లేని రాజ్యాన్ని గూర్చి, అంతము లేని రాజ్యాన్ని గూర్చి తెలియజేశాడు. అది ఆ రాజ్యాన్ని గూర్చి చెబుతూ నేనే మార్గమని, నేనే సత్యమని, నేనే జీవమని తెలియచేస్తూ ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. నీ భారాన్ని నేను మోస్తా, నీ పాప భారాన్ని నేను మోస్తా, నీ వ్యాధి భారాన్ని నేను మోస్తా, నీ శిక్ష భారాన్ని నేను మోస్తా. నేను మీకు విశ్రాంతిని ఇవ్వడానికి వచ్చాను. ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఆయన ఈ లోకములో
మానవుల కొరకు అనేకమైన కార్యాలను, వ్యాధితో ఉంటే వ్యాధి కలిగిన వారిని స్వస్థపరిచారు, వ్యాధితో ఉన్నవారు. అలాగే దయ్యాలు పట్టిన వారిని విడిపించారు. అలాగే కుష్ఠరోగముతో ఉంటే కుష్ఠరోగులను శుద్ధి చేశాడు. అనేకమైనటువంటి వ్యాధులను యేసువారు స్వస్థపరిచారు. ఆయన దాసునిగా ఉన్నారు. ఆయన దాసునిగా పనిచేశాడు. ఆయన పనిలో నమ్మకత్వం ఉంది. నేను చేయించుకోవడానికి రాలేదు గాని పరిచారము చేయడానికి వచ్చారని చెప్పినటువంటి మహాగణుడైన దేవుడు మానవులను రక్షించడానికి ఎంత పని చేశాడు, ఆయన ఎంత కష్టపడ్డాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రభునందు ప్రియులారా, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉన్నవాడు. కానీ యేసుక్రీస్తు వారు మానవులను రక్షించడానికి యేసువారు దాసుని స్వరూపము ధరించాడు, మనుషుల పోలికగా పుట్టాడు. అందుకే ఎప్పుడు మీకు పద్యం పాడుతూ ఉండడం జరుగుతూ ఉంటది. నరులను రక్షింప నరుడై పుట్టిన సత్యావతారియో స్వామి ఎవరు? నరులను రక్షించడానికి నరుడై పుట్టినటువంటి సత్యస్వరూపియో స్వామి ఎవరు? నరులకు పరిచారము చేయడానికి వచ్చిన దాసుడెవరు? నరుల కొరకు ప్రాణమివ్వడానికి వచ్చిన ఆ దాసుడెవరు? నరుల కొరకు పాపములను క్షమించడానికి వచ్చిన ఆ సత్యస్వరూపి స్వామి ఎవరు? అతడే యేసుక్రీస్తును రక్షణాధికారి. అతడే యేసుక్రీస్తును రక్షణాధికారి. ప్రభునందు ప్రియులారా, అతడే యేసుక్రీస్తు అనబడే రక్షణాధికారి. మానవులను క్షమించడానికి వచ్చినటువంటి సత్యస్వరూపి అయినటువంటి స్వామి, అనేకులను స్వస్థపరచడానికి వచ్చినటువంటి సత్యస్వరూపి స్వామి, అనేకులను శుద్ధి చేయడానికి వచ్చినటువంటి సత్యస్వరూపి స్వామి, అనేకులను బాగు చేయడానికి వచ్చినటువంటి సత్యస్వరూపి స్వామి, అనేకులను రక్షించడానికి వచ్చినటువంటి సత్యస్వరూపియగు స్వామి, అతడే యేసుక్రీస్తును రక్షణాధికారి. అందుకే ప్రభునందు ప్రియులారా, మీకు చెప్పే మాట ఏమిటంటే, ఈ భూలోకములో అందరూ దేవుణ్ణి ఆరాధించడానికి యోగ్యులు కారు, అర్హులు కారు. అర్హత లేకపోయినా దేవుణ్ణి ఆరాధించేవారు ఉన్నారు, యోగ్యత లేకపోయినా ఆరాధించేవారు ఉన్నారు. కాదు, ఈ ప్రపంచము దేవుణ్ణి ఆరాధించడానికి అర్హత ఉందా, యోగ్యత ఉందా? పడిపోయిన వారు, చెడిపోయిన వారు, లోకానికి బానిసలైన వారు, లోకానికి దాసులైపోయిన వారు, అబద్ధానికి దాసులైపోయిన వారు, వ్యభిచారానికి దాసులైపోయిన వారు, దొంగతనానికి దాసులైపోయిన వారు, తాగుడికి దాసులైపోయిన వారు, నామకార్థతకు దాసులైపోయిన వారు, పాపానికి దాసులైన వారు చాలా మంది ఉన్నారు. దాసులైపోయారు. గమనించే మాట ఏమిటంటే, అలాంటి వారంతా దేవుణ్ణి ఆరాధించడానికి అర్హత లేదు, యోగ్యత లేదు. అందుకే మనము చూస్తే దేవదేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము స్తుతింపబడుచున్న ఆ దేవదేవుని దగ్గర 7 దేవదూతలు, ప్రధానమైన 7 దూతలు ఆయనను స్తుతించేవారు, ఆయనను ఆరాధించేవారు.
కానీ ఒకనాటి కాలంలో లూసిఫర్ అనబడే వ్యక్తి దేవునితో సమానంగా ఎంచుకున్నాడు. దేవుని యొక్క సింహాసనాన్ని కోరుకున్నాడు. కోరుకున్న తర్వాత దేవుడు ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ లూసిఫర్ను ఏం చేశాడనంటే, దేవదూతల్లో ఒకడు, వాడు చెడు తలంపులు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని వాయుమండలంలోకి త్రోసివేశాడు. దయ్యంగా మారిపోయాడు. దేవదూత ఒకండు దేవుణ్ణి ఎదిరించి సాతానుగా మారే చాలకీడు. దేవదూత ఒకండే సాతాను ఎదిరించి, దేవుణ్ణి ఎదిరించి దేవదూత ఒకండు సాతానుగా మారిపోయాడు. దేవుని ఆరాధించే యోగ్యత లేదు, దేవుని పనిచేసే యోగ్యత లేదు, అన్ని కోల్పోయాడు. ఎందుకు తెలుసా? దేవుని సింహాసనాన్ని కోరుకున్నాడు, దేవునికి తిరుగుబాటు చేశాడు. ఈరోజు క్రైస్తవ సంఘమా, నువ్వు దేవునికి తిరుగుబాటు చేస్తున్నావా? దేవునికి తిరుగుబాటు నువ్వు చేస్తున్నావా? అందుకే అందరికీ యోగ్యత లేదు దేవుణ్ణి ఆరాధించడానికి అని చెప్పడం జరిగింది. అందరికీ యోగ్యత లేదు. ఇక్కడ కూర్చున్న వారులారా, యేసు ప్రభువును నమ్మడానికైనా ఆయన ఆరాధించడానికైనా యోగ్యత నీకుందా? యోగ్యత లేకపోయినా నువ్వు బలవంతంగా వస్తున్నావు. ఎందుకనంటే నువ్వు దేవునికి దాసుడై ఉండాలి తప్ప లోకానికి దాసుడుగా ఉండి దేవునికి దాసుడుగా ఉంటానంటే ఒప్పుకోడు. అందుకే ఆ తెస్సలోనికీ ఒక సంఘం, ఆ సంఘము దేవునికి దాసుడిగా ఉంది. ఆ సంఘం, అయ్యా నువ్వు మమ్మల్ని రక్షించడానికి వచ్చావే, నువ్వు దాసుని స్వరూపము ధరించుకున్నావే, ఒకవేళ నువ్వే మానవులను రక్షించడానికి నువ్వు ఈ భూలోకానికి రాకపోతే, నీ రక్తాన్ని కార్చకపోతే, నీ ప్రాణాన్ని ఇవ్వకపోతే మాకు విలువ లేదే. గమనించే మాట ఏమిటంటే, మీ అందరికీ చెప్పే మాట జాగ్రత్తగా గమనించండి. యేసు వారు ఆయన మనకు పరిచర్య చేయడానికి వచ్చాడు. ఆయన పరిచర్యలో ఆయన దాసుడుగా వచ్చాడు. ఆయన చేసిన పనిలో నమ్మకత్వం ఉంది. ఏంటి ఆయన పని? నిన్ను బాగు చేయడమే ఆయన పని, నిన్ను విడిపించడమే ఆయన పని. నువ్వు నరకానికి వెళ్ళిపోకుండా రక్షించడమే ఆయన పని. నువ్వు పాపములో పడిపోకుండా కాపాడడమే ఆయన పని. అయితే మీకు చెప్పే మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, ఇక్కడ కూర్చున్న మీరైనా నేనైనా ఒక నాటి కాలములు దౌర్భాగ్యులం, మనం లోక సంబంధులం, మనం లోకములో భయంకరమైన జీవితాలు జీవించిన వాళ్ళం మనం. కానీ ఈరోజు ఓ మంచి బ్రతుకొచ్చిందంటే, ఓ మంచి జీవితం వచ్చిందంటే, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నావరంటే, ఈరోజు దీవించబడ్డావరంటే, ఈరోజు స్వస్థపరచబడ్డావంటే, ఈరోజు బ్రతికున్నావరంటే ఆయన పెట్టిన భిక్ష, ఆయన దీవించినటువంటి దీవెన. ప్రభునందు ప్రియులారా, రక్షించడానికి వచ్చినటువంటి ఆయన చాలా బలమైన వాడు. అందుకే ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నవాడు. ఒక మాటలో చెప్పాలంటే, ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ చెప్పే మాట, ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు. శిలువ మరణము పొందినంతగా విధేయత కలిగిన వాడై, విధేయత చూపిన వాడై విధేయత చూపాడు. శిలువ మరణము పొందినంతగా. ఏంటి ఆ శిలువ? ఈ ప్రపంచానికి
తెలియని ఆ సిలువలో బలమైన శక్తి ఉంది. క్రైస్తవులకు తెలియని ఆ సిలువలో ఎంతో శక్తి ఉంది. వాక్యం చెబుతుంది కదా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వానికి వెర్రితనం. రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, ఆ సిలువ మరణము ద్వారానే ఈ రోజు ఈ భూలోకములో ఉన్న మనకు ఏమి కలిగింది అని అంటే, మరణము నుండి తప్పించబడ్డాం, పాపము నుండి తప్పించబడ్డాం, వ్యాధి నుండి తప్పించబడ్డాం, దయ్యము నుండి తప్పించబడ్డాం. ఒక మాటలో చెప్పాలంటే ఆయన మరణము ద్వారా మనకు పరలోకము, మోక్ష లోకము మనకు కలిగింది. ఏ లోకము? మోక్షము. పరలోకాన్ని దేవుడు మనకిచ్చాడు ఆయన మరణము ద్వారా. ఆయన సిలువ మరణం, సిలువలో మరణించినవాడు. ఆ మరణము ద్వారా ఈ భూలోకములో ఉన్న మానవునికి ఏ కలిగిందంటే మోక్షము కలిగింది. ఎందుకనంటే పాపాన్ని బట్టి ఎవడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేడు. పాపాన్ని బట్టి ఏ వ్యక్తి దేవుని చూడలేరు. పాపం అనేది పరమాత్ముని మరుగు చేసింది, పరమాత్ముడైన దేవుని మరుగు చేసింది. పాపముతో ఉన్న ప్రజలు దేవుని చూడలేరు, పాపముతో ఉన్న ప్రజలు దేవుని మాట వినలేరు, పాపముతో ఉన్న ప్రజలు లోబడలేరు, పాపముతో ఉన్న ప్రజలు జీవించలేరు. అందుకే మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, యేసు ప్రభువారు ఈ లోకానికి ఆయన దేవుడై ఉండి, ఆయన పరాక్రమము కలిగిన వాడై ఉండి, భూమి ఆకాశములను సృష్టించినటువంటి మహోన్నతుడైన వాడై ఉండి, కోటాది కోట్ల దూతలతో సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతింపబడుచున్న సమానము కలిగినటువంటి ఆయన దాసుని స్వరూపము ధరించుకొని ఈ లోకానికి వచ్చారు.